మాధవ్ గారు, రవితేజ గారు అంటే ఆయన అంత ఈజీగా రాలేదు. చాలా హార్డ్ వర్క్ చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్, ఆ తర్వాత వర్క్ చేసుకో, ఆ తర్వాత మంచి చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తూ, తర్వాత హీరోకి చాలా స్ట్రగుల్ వచ్చింది పడ్డారు ఆయన. ఆయనకు ఒక మొత్తం కూడా ఒక లెసన్ ఆయనకి, అదంతా కూడా ఒక ఎక్స్పీరియన్స్. మీరు ఇప్పుడు డైరెక్టర్ గారికి కథ చెప్పేటప్పుడు అంటే మీరు ఏమన్నా ముందు ప్రిపేర్ అయ్యారా? యాక్టింగ్ స్కిల్స్ ఏమైనా నేర్చుకోవటము, ఇట్లా ఇట్లా ఉంటుంది, ఇంట్రెస్ట్ అనేది మీకు ఎలా వచ్చింది అసలుకి? అది సినిమా ఇంట్రెస్ట్ అని మీకు? చిన్నప్పటి నుంచి సినిమాలు చూసుకుంటూ అలాగే పెరిగాను. 6 మంత్స్ ట్రైన్ అయ్యాను. మొత్తం డాన్స్లు, ఫైట్లు ఇవన్నీ ట్రైన్ అయ్యాను. ఇంకా ఎంత ట్రైన్ అయినా కూడా ఎక్స్పీరియన్స్ ద్వారానే వస్తుంది ఏదైనా. అవును. సో అది ఇంకా ఆయన రావటం, కథ చెప్పటం, ఆయన ఇంకా పెద్దనాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చుంటే ఇంకా అంతకంటే గొప్ప విషయం ఇంకోటి లేదు. ఇంకా ఆయన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఆయన షూటింగ్లకి వెళ్తూ వెళ్ళేవారు షూటింగ్? ఎప్పుడు ఆయన షూటింగ్లోనే ఉండేవాళ్ళు. సో ఇంకా ఆయన అబ్జర్వ్ చేసుకుంటే ఇంకా అంతకంటే గొప్ప విషయం లేదు. సో ఇలా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండి ఇంకా మెల్లిగా నా జర్నీ స్టార్ట్ చేయటం. నేను ఒక 7 మంత్స్ ట్రైన్ అవ్వటం. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అప్పుడే కథలింట మొదలెట్టడం, ఎలాంటివి చేస్తే బాగుంటాయి ఆలోచించుకుంటున్న టైంలో ఒక వరుసగా కొన్ని కథలు వింటూ ఉండగా ఏది ఎక్సైట్ చేయట్లా. అంటే కొన్ని చేసినాయి డెఫినెట్గా. అదే ప్రాసెస్లో ఈయన చెప్పిన కథకి మామూలుగా ఎక్సైట్ చేయలేను నన్ను ఇంకా. సో ఇంకా అంటే ఆ ఎమోషన్ ఏదైతే ఉందో, ఆ దున్నపోతుకి ఆడుకున్న ఎమోషన్ ఏదైతే ఉందో, ఆ బ్రదర్లీ బాండ్ ఏదైతే ఉందో, ఆ కల్చరు, ఇది ఇప్పుడు దాకా స్క్రీన్ మీద ఇప్పుడు దాకా రాలా. సో తెలంగాణలో జరిగింది కదా. సో ఇది చేస్తే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఏదైతే వచ్చిందో దాంతో ఇంక ముందుకు వెళ్ళిపోయాం. రవితేజ గారు అంటే ఒక ఎనర్జీ, ఆ క్యారెక్టర్ని అలా కోరుకుంటారు ఆడియన్స్. అది చూడంగానే ఆ కటౌట్ని చూడంగానే అలా అనిపిస్తుంటుంది కదా. సో మీరు ఎంతవరకు దాన్ని తీసుకున్నారు? ఆ క్యారెక్టర్ దాన్ని మీరు ఇంట్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఆయన మార్క్ మీ పైన కంపల్సరీగా ఉంటుంది. ఆడియన్స్ పైన రవితేజ గారి ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు అంటే కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తారు. దాన్ని ఎంతవరకు మీరు ఇందులో చేశారు? కావాలని తీసుకోలేదు. డెఫినెట్గా అక్కడిక్కడ కనిపిస్తూ ఉంటాయి. డెఫినెట్గా ఆయన చూసి నేర్చుకుంది కాబట్టి అక్కడిక్కడ కనిపిస్తూ ఉంటుంది డెఫినెట్గా. కానీ ఈ సినిమాకి వచ్చేసి ఏంటంటే అసలు నాకు తెలిసి పెద్ద రెఫరెన్స్ ఏమి ఉండదు దీంట్లో. ఇదంతా ఒక నిజంగా జరిగిన ఒక మంచి ఎమోషనల్ కథ కాబట్టి దీంట్లో ఆయనది ట్రేడ్స్ పెట్టే అంతేం లేదు స్కోప్. అంటే కావాలని పెడితే అది అంతేనా, కావాలని పెట్టినట్టే ఉంటుంది. అదే ఫ్లోలో వెళ్ళిపోవాలి, జరిగిపోవాలి. సో ఈ సినిమాలో మాత్రం ఆయనకు సంబంధించింది అంటే ఫైట్స్ గీట్స్ మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి, కానీ ఆ కథకి తగ్గట్టుగా ఉంటాయి. కమర్షియల్ సినిమా లాగైతే ఉండదు. ఒక మంచి ఎమోషనల్ సినిమా, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా.